మత్స్యకార సేవలో పథకం వెన్నుపోటు తోవలో నడిచింది. మాటల గారడీతో చంద్రబాబు మత్స్యకారులను బురిడీ కొట్టించారు. సముద్రంపై చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార సాయంతో అడ్డగోలుగా కోతలు విధించిన చంద్రబాబు సర్కార్ గంగపుత్రులకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో 21,452 మంది మత్స్యకారులకు కొర్రీల మీద కొర్రీలు వేసి 42,90,00,000కు పైగా ఎగ్గొట్టారు. దీనిపై మత్స్యకారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సముద్రంపై వేట నిషేధ సమయంలో జీవనాధారం కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ భృతి అందిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సాయాన్ని 10,000కు పెంచి డబుల్ చేస్తామని చంద్రబాబు పవన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టగా రెండో ఏడాది అరాకొర సాయానికే పరిమితమైంది. ఈ ఏడాది ఆది నుంచి వేట నిషేధ భృతికి అర్హుల సంఖ్యను కుదిస్తూ కోతలు పెట్టడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో 1380 మందికి పడలేదు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు నోటీసులు పట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలను కూడా రోడ్డు పడ్డాయి. ఎందుకంటే 45 రోజుల నుంచి వేట మానేసి ఇదే ఆధారంగా బతికిన మత్స్యకారులకు కనీసం మత్స్యకారు భరోసా 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఈ రోజు వరకు కూడా 20,000 పడలేదు. వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 19న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు ఆర్భాటంగా చేశారు. 1,30,796 కుటుంబాల ఖాతాల్లో 262 కోట్లు జమ చేసినట్టు చంద్రబాబు ఆ కార్యక్రమంలో ఘనంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మత్స్యకారులు లబోదిబ్బోమంటున్నారు. నెల 15 రోజులు ఇంటి దగ్గర వేటలకు వెళ్ళకుండా మా మత్స్యకారులందరూ కూడా తిండి తిప్పలు లేకుండా ఉంటే 20,000 హామీ ఇచ్చి ఇప్పుడు వరకు వేయలేదంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఏమనాలి? ఇప్పుడు 20,000 వేయకపోతే ఇప్పుడు వరకు ఈ నెల 15 రోజులు అప్పు చేసుకున్న డబ్బు మా మత్స్యకారులందరూ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 18న మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట నిషేధ లబ్ధి కోసం రిజిస్ట్రేషన్ ఉన్న బోట్లపై కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఫోటో గుర్తింపు సర్వే చేపట్టింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, తిరుపతి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే అనంతరం 1,52,248 మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరిలో విద్యుత్ బిల్లు అధికంగా వచ్చాయని, పింఛన్, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారనే సాకులతో 9,045 మందిని జాబితా నుంచి తొలగించింది. మరో 12,407 మంది మెకనైజ్డ్ బోట్ల లబ్ధిదారులకు కూడా ఎగనామం పెట్టింది. ఇలా మొత్తంగా 21,452 మంది మత్స్యకారులను అనర్హులుగా తీర్చింది. కేవలం ఆర్థిక సాయం ఎగనామం పెట్టేందుకే ఈ నిబంధనను అర్థాంతరంగా అమలు చేశారని మత్స్యకారులు నిప్పులు చెరుగుతున్నారు.